దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి తన తండ్రి మాట కాదని మహాశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. శివుడి మీద ఉన్న కోపంతో దక్షుడు మహాయాగాన్ని మొదలు పెడతాడు. శివుణ్ణి తప్ప మునుల్ని, రాజుల్ని యజ్ఞానికి పిలుస్తాడు. యాగం గురించి తెలిసిన సతీదేవి శివుణ్ణి యాగానికి రమ్మంటుంది. ఆ యాగానికి తనకి పిలుపు లేదని శివుడు తిరస్కరిస్తాడు. నా తండ్రి నుండి నాకెలాంటి పిలుపు అక్కర్లేదు అని శివుడు ఎంత చెప్తున్నా వినకుండా సతీదేవి యాగానికి వెళ్తుంది. యాగంలో దక్షుడు అతిరథ మహారథులందరి ముందు శివుడిని అవమానిస్తాడు. తన భర్తకి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి బాధతో అగ్నిలోకి దూకి ఆహుతైపోతుంది. సతీదేవి మరణం తర్వాత ఆగ్రహంతో శివుడు వీరభద్రుడయ్యి దక్షుణ్ణి సంహరిస్తాడు. తర్వాత సతీదేవి శరీరంతో శివుడు ప్రపంచమంతా తిరిగి కైలాస పర్వతం దగ్గర ఒక్కడే ఒంటరిగా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. యుగాలు గడిచే కొద్దీ సతీదేవి ఎన్నోసార్లు శివుడి కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది. శ్రీమాన్ మహాదేవాయ నమః.